శాంట్నర్ ఎందుకు వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఎవరు గెలిచినట్టమ్మా? ఆ ఏటన్నా నువ్వు మ్యాచ్ చూడలేదా? తమ్ముడు నైట్ అంతా మీ వదిన సీరియల్ చూస్తూనే ఉంది. ఉమెన్స్ డే రోజు ఎందుకు ఇబ్బంది పెట్టమని చెప్పేసి నేను కూడా రిమోట్ అడగలేదు. మీ వదిన అంతా నైట్ సీరియల్ చూస్తూనే ఉంది. కానీ ఈ గోల్ అంతా ఎందుకు కానీ ఎందుకు మ్యాచ్ ఎవరు గెలిచారు చెప్తాముడు. అది ఇంకేం జరుగుతుందన్నా, ఎప్పుడు జరిగిందే జరిగింది. మళ్ళీ ఓడిపోయాం. ఓడిపోయారా? మంద పోయారు కదరా, ఎలా ఓడిపోయారా? మొదట్లోనే అభిషేక్ శర్మ అభిషేకం చేశాడు. మ్యాచ్ చివరిలో శివం దూబే శివతాండం ఆడాడు. మ్యాచ్ మధ్యలో ఇషాన్ కిషాన్ సంజు శాంసన్ అయితే రచ్చ చేసి పడేశారు. దెబ్బకి 255 రన్లు పోయింది స్కోరు. ఏంటి ఫైనల్స్ లోనే 255 రన్ కొట్టారా? కొద్దిగానే కనికరం లేదురా ఇండియా వాళ్ళకి. అనురాను ఇండియా వాళ్ళకి పద్ధతి లేకుండా పోతుంది మావా. సర్లే ఇంకేం చేస్తాం. మరి మీరేంటి రన్ కొట్టారు? 11 మంది కలిపి నానా బాధలు పడుకుంటూ 159 రన్లు కొట్టామన్నా. వాళ్ళు 255 రన్లు కొడితే మీరు బోర్డు 159 రన్లు కొడతారా? సిగ్గు లేదు అసలు మీకు. బుమ్రా, హార్దిక్ పాండే, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వీళ్ళు నలుగురు బౌలింగ్ లో అవి కొట్టడమే ఎక్కువ అన్న. వాళ్ళ నలుగురు బౌలింగ్ ఎలాగొస్తుందంటే తారాజీవ కింద పెడితే పైకి ఎంత స్పీడ్కి వెళ్తుందో అంత స్పీడ్గా వస్తుందన్న బాల్ మా మీదకి. అయినా మ్యాచ్ పోతే పోయాం కానీ టాస్ అయితే మనమే గెలిచామన్నా. అవును మనమే గెలిచాం. మనమే గెలిచాం. మీ దుంపల దగ్గర మ్యాచ్ గెలడం చేత కాదు కానీ టాస్ గెలిచారని చెంకలు గుద్దుకుంటారా? ఎవర్రా మీరంతా? ఫైనల్స్ లోనే ఇండియాతోనే మ్యాచ్ గెలడం అంత ఈజీ కాదు మార్కరం. అయినా టాస్ గెలడమే గొప్ప. అభిషేక్ మ్యాచ్ ముందు మీ గంభీర్ సార్ ఏం చెప్పారు నీకు? చూసుకుంటూ మెల్లగా ఆడమన్నారు. నువ్వేం చేసావు? 19 బాల్కి 50 రన్లు కొట్టవయ్యా. ఈ చీటింగ్ అసలు. నువ్వు అలాగ ఆడకూడదు. మీ కోచ్ చెప్పిన మాట కూడా వినవా? ఫాస్టెస్ట్ T20 నెంబర్ 1 బ్యాట్స్మెన్ కింద అయిపోయావు కదరా నాయన. జనగణమన నేను ఎవడి మాట విన్నావు? అభిషేక్ ఇది నిజం చెప్తున్నా, నువ్వు నిజంగా మాకు చీటింగ్ చేసావు. ఎందుకంటే అన్ని మ్యాచ్లు అన్ని టీములతోని ప్రసాదం పంచినట్టు నీ వికెట్ని పంచావు. కానీ మా మ్యాచ్కి వచ్చేటప్పటికి ఏమైంది అయ్యా? నీకు 50 రన్లు కొట్టిన తర్వాత వికెట్ ఇచ్చావు. ఇది మహా దారుణం అయ్యా. పద్ధతి పక్కన పెట్టు. ఈ పులి వేటాడడం మొదలెట్టింది. ఇక్కడ దబిడే. నెక్స్ట్ మ్యాచ్ లో చూడు నేను ఎలా ఆడుతున్నావు. ఎక్కడ ఉన్నాయి అభిషేక్ శర్మ మ్యాచ్ లో? నువ్వు వేటాడడం స్టార్ట్ చేసేటప్పటికే వరల్డ్ కప్ మ్యాచ్ లో అయిపోయాయి. సంజు వరల్డ్ కప్ ముందైతే నీ వికెట్ మా బౌలర్లు చెప్పి మరి తీసేవారు. కానీ వరల్డ్ కప్ లో ఏమైందయ్యా? మా బౌలర్లకి చుక్కలు చూపించావు నీ బ్యాటింగ్ తోనే. ఇది మహా దారుణం అయ్యా. సంజు ఏ మాటకి ఆ మాట. మనం ఈ T20లో వరల్డ్ కప్ లో గెలిచామంటే నీ బ్యాటింగ్ వల్లే మనం అయితే గెలిచాం సంజు. ఈ వరల్డ్ కప్ లోనే హైయెస్ట్ 6లు కొట్టావు. ఇండియా తరపున హైయెస్ట్ రన్స్ కొట్టావు. అయినా నీ బ్యాటింగ్ కి మీ అందరినీ ఫిదా అయిపోయాం సంజు. ఇషాను వరల్డ్ కప్ ముందు మమ్మల్ని ఉతికి ఆరేసావు. అది చాలక ఈ వరల్డ్ కప్ లో కూడా మా మీద కనీసం జాలిని చూపించట్లేదు అయితే అయ్యా. నీ బ్యాటింగ్ తోని మా బౌలర్లు దెబ్బకు బౌలింగ్ మానేయాలనిపిస్తుంది. ఏం ఆడుతున్నావు అయ్యా బ్యాటింగ్? ఏదో అలా మీద ఆడానని అంతే. నేనేం గట్టిగా మానలేదు. మీద ఆడాను. ఏంటి బాబు మీద ఆడావా? అభిషేక్ అవుట్ అయ్యాడని ఆనందం కూడా 2 నిమిషాలు కూడా ఉన్నావు కంట. ఆడు ఎక్కడైతే ఆపాడో అక్కడి నుంచి నువ్వు మొదలెట్టావు కదా యుద్ధం. మాకు చుక్కలు చూపించేనే ఉన్నావు కదరా. నీ బ్యాటింగ్ ఏట్రా నాయన. నువ్వే లాస్ట్ ఓవర్ 5 బౌండరీలు కొట్టి 255 రన్లు దాటించావు. ఎక్సలెంట్ బ్యాటింగ్ దూబే. అందుకేనేనా నన్ను అందరికంటే ముందించావు. ఇంక నువ్వైతే ఫస్ట్ బాలే గుడ్డెడితే అదే నా బ్యాటింగ్ ఆడుతావు కెప్టెన్ గా ఉండి. నువ్వే యుద్ధం గెలవాలంటే రాజే దిగకలదు యుద్ధంలోకి. సైనికులతో కూడా యుద్ధం గెలిపించవచ్చు. అయినా 15 ఓవర్లకి 200 దాటింది స్కోరు. నన్ను ఓపెనర్ దించుంటే 300 దాటుతుంది కదా. ఈ మ్యాచ్ గెలిపించామంటే SRH నుంచి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్, అలాగే CSK నుంచి దూబే, సంజు శాంసన్, అలాగే ఇంకా MI టీం వాళ్ళు అయితే ఎప్పుడు తిరంగా ఆడరు. MI వాళ్ళు అక్కడికి వచ్చిందా కదా. సరే ఈ రోజుతో వరల్డ్ కప్ మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మార్చి 28 నుంచి IPL దుకాణం అయితే స్టార్ట్ అవుతుంది కదా. అప్పుడు చూసుకుందాం MI పవర్ ఏంటో. సరేనా? రండి కాసుకోండి. ఓకే, మీకు ఈ వీడియో కానీ నచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనకి సపోర్ట్ చేయండి.